సో వెల్కమ్ టు ద డే 3 ఆఫ్ లర్నింగ్ సి ప్రోగ్రామింగ్ ఇన్ 21 డేస్. ఈ రోజు డే 3లో మనం ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఇన్పుట్ అంటే యూజర్ ఇచ్చిన డేటాని తీసుకుంది, అవుట్పుట్ అంటే యూజర్ ఇచ్చిన డేటాని డిస్ప్లే చేసింది. సో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఆర్ ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్. సో ప్రింట్ఎఫ్ అనేది యూజర్ ఇచ్చిన డేటాని ప్రింట్ చేయడానికి ఉపయోగిస్తాం, అండ్ స్కాన్ఎఫ్ అనేది యూజర్ ఇచ్చిన డేటాని తీసుకోవడానికి ఉపయోగిస్తాం. సో ఇక్కడ మనం ఏజ్ అనే వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నాం. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ లో ఎంటర్ యువర్ ఏజ్ అని ఇచ్చేసాం. సో స్కాన్ఎఫ్ లో డబల్ కోట్స్ లోపల %d, యాంపర్సెంట్. సో యాంపర్సెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కాన్ఎఫ్ లో. సో నెక్స్ట్ ప్రింట్ఎఫ్ కి వచ్చేసి యు ఆర్ %d ఇయర్స్ ఓల్డ్, ఏజ్. సో లాస్ట్ లో సెమీ కాలన్ అయితే పెట్టాలి ప్రతి ప్రింట్ఎఫ్ కి, స్కాన్ఎఫ్ కి, అండ్ రిటర్న్ 0 కూడా సెమీ కాలన్ అయితే పెట్టాలి. సో నెక్స్ట్ అవుట్పుట్ వచ్చేసి ఎంటర్ యువర్ ఏజ్. సో ఫస్ట్ మనం ఈ కోడ్ ని కంపైల్ చేసినప్పుడు సో ఎంటర్ యువర్ ఏజ్ అని అడిగింది. సో నెక్స్ట్ స్కాన్ఎఫ్ ఫంక్షన్ ని చూసిద్ది. సో మనం ఇక్కడ ఏజ్ 20 అని ఇచ్చేసాం. సో నెక్స్ట్ ప్రింట్ఎఫ్ అనేది ప్రింట్ అయ్యింది. సో యు ఆర్ 20 ఇయర్స్ ఓల్డ్. సో ఇది అవుట్పుట్.